నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రామ్ గోపాల్ వర్మ గారిని మనము అంటే భిన్నంగా రకరకాలుగా చూసాము ఇప్పటి వరకు కూడా. అంటే దర్శకుడు గాను, అట్లాగే కొన్ని ఈ రొమాంటిక్ సీన్స్ లోనెలా ఎక్కువగా పాపులారిటీ, ఆయనకి అదే పాపులారిటీ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే హీరోగా ఆయన పరిచయం కాబోతూ ఉన్నారు ఒక సినిమాతోనే అని చెప్పేసి, షో మ్యాన్ అనే సినిమాతోని అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయింది. A1 టైప్ లో ఉంది. ఇప్పుడు మన ఏఐ ఎట్లా ఉంటుందో ఏఐ టైప్ లో కనిపిస్తూ ఉంది. మీరేమంటారంటే రామ్ గోపాల్ వర్మ హీరోగా లేదా ఒక డాన్ గా ఇట్లా సెట్ అవుతారా? అసలు ఎవరి రామ్ గోపాల్ వర్మ ఒక చచ్చర పిడుగులాగా వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. శివ అనే సినిమా తీసి ఇండియన్ సినిమానే గడగడ అంటే ఉనికించినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఒక సర్కస్ సినిమా ద్వారా బాలీవుడ్ ని కూడా ఒక షేక్ చేసినటువంటి వ్యక్తి కూడా రామ్ గోపాల్ వర్మ. తెలుగులో ఎంత పేరు గడించాడో హిందీలో దీని 10 పేరు గడించిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అది ఒకప్పుడు. ఇప్పుడేమైందంటే ఆయనకి పర్వర్షన్ పెరిగిపోయి ఆయన రాసుకున్న పుస్తకం నా ఇష్టం అనే పుస్తకంలో రాసుకున్నాడు అనమాట. ఆ నా ఇష్టంలో ఏమి రాసుకున్నాడంటే, ఎవరైనా ప్రశ్నలు నన్ను వేయొద్దు, నా చావు నేను చేస్తానన్నాడు. ఎవరు వేస్తారు ప్రశ్నలు? నా బోర్డు ఏదో ఉండపట్టుకు ప్రశ్నలు వేస్తే ఆయన కత్తికి 2 పక్కల పదును ఉంటుంది అన్నమాట. బహుశా రామ్ గోపాల్ వర్మ గారిని అంటే ఒక సీనియర్ గా, ఒక పెద్ద వ్యక్తిగా నేనన్న మాటలు బహుశా ఎవరు అని ఉండరు. ఇప్పుడు ఆయన తాలూకా పర్వర్టెడ్ చపలత్వం వెయ్యి విధాలు అన్నట్టుగా ఆయన రకరకాలుగా మారిపోతున్నాడు అనమాట. ఏది మారిపోయినప్పుడు కూడా ఆయన మనీ మేకింగ్ మొదలలేదు. అంటే లక్షలతో రూపాయలు సంపాదించడం ఎలా అంటే దానికి ఆన్సరు రామ్ గోపాల్ వర్మ. ఇక్కడ ఆయన మాటలు ఏది కూడా నిజం ఉండదు, మనసులో ఒకటి ఉంటుంది. తల్లి అంటే అపారమైన ప్రేమ ఉంటుంది. నాకు అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేరు, ఏకి నిరంజన్ అంటాడనమాట. ఆయన మాటల వెనుక మర్మం ఉంటుంది అన్నమాట. ప్రతి విషయంలో కూడా మాట్లాడింది ఒకటి, ఆయన ఆచరిస్తున్నది ఒకటి. బట్ ఏది అయినప్పుడు కూడా ఒక డాన్ లాగా పెద్ద స్టూడియో పెట్టుకున్నాడు, డాన్ లాగా ఉంటాడు, డెన్ లాగా స్టూడియో ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే, తక్కువలో ఒక 5 లక్షల్లో సినిమా తీసి 5 కోట్లు సంపాదించుకుందాం, ఎందుకు కష్టపడటం అనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళే ఉంటారు అక్కడ. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఆయనకి ఈ సెక్సువల్ పర్వర్షన్ ఎక్కువ అయింది అన్నమాట. మనిషికి ఏమున్నా లేకపోయినా నా వాడక నాకు ఉండాలి, నా తాలూకు ఆలోచనలకు అనుకూలంగా అమ్మాయిలు నా చుట్టూ ఉండాలని పబ్లిక్ గా చెప్పే వ్యక్తి ఆయన. ఇకపోయినట్టయితే ఆయన మరి చాలా అంటే ఎంత దిగజారిపోయి, ఒక డైరెక్టర్ అనే విషయాన్ని మర్చిపోయి దిగజారిపోయి అమ్మాయిల విషయంలో ఎంతకు తెగించాడంటే, ది సోకాల్ ఇండియన్ సెలబ్రిటీ రామ్ గోపాల్ వర్మ ఒక అమ్మాయి కాళ్ళ మీద వాడిపోయి తల వాల్చి బ్రతిమాలుకున్నటువంటి చేతికి దిగజారిపోయాడు. ఏమనంటే స్త్రీ ప్రకృతి, ఆ స్త్రీని పూజిస్తే తప్పేమిటి అంటాడు. ఆ విధంగా సమాధానం చెప్పే సమర్థత ఆయనకే ఉంది. ఇది ఆయన నేచరు. ఇక సినిమా తీద్దామంటే డెఫినెట్ గా సినిమా తీయొచ్చు, ఎవరైనా సినిమా తీయొచ్చు. నన్ను అడిగితే ఒకప్పుడు తెలుగు సినిమా హీరో వయసు ఇప్పుడు ఆయనకి వచ్చింది. అంటే ఆయనకి హీరోగా తగ్గ ఎలిజిబిలిటీ వచ్చింది. 60 ఏళ్ళు దాటాయి, ఆయన హీరోగా పనికొస్తాడు. ఆయన తరహా పాత్రలు ఉంటాయి, ఆయన ఏమి చేయాలన్నా చేయగలడు. నందిని పంది చేయగలడు, పందిని నంది చేయగలడు. ఆయన ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు, ఐస్ క్రీములు కానీ ఇంకేవో ఉన్నాయి సినిమాలు. అంటే ఏమిటి, 4-5 రోజుల్లో సినిమా అయిపోయే విధంగా ప్లాన్ చేసుకొని అయిపోయి సినిమా
రిలీజ్ చేసి పారేస్తారన్నమాట. మరి ఎవరో నూతనంగా వస్తున్నాడు, బలిపశువు చేశాడు. రామ్ గోపాల్ వర్మకి తినే తిట్లలో సగం తిట్లు ఆయన తింటాడు. సినిమా ఎలాగున్నప్పుడు కూడా దాంట్లో సెక్స్ ఉంటుంది, పర్వర్షన్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. అంటే యాక్షన్ అంటే క్రియల్ యాక్షన్ ఉంటుంది, క్రూరంగా ఉన్నటువంటి నటన ఉంటుంది అన్నమాట. ఇవన్నీ సినిమా కూడా చూస్తారు, చూడడానికి అనుకోవద్దు. కొంతమంది దాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, అటువంటి సినిమాలు చూసే వాళ్ళు కూడా ఉంటారు. గనక సినిమా గురించి ఏం చెప్తాం? రామ్ గోపాల్ వర్మ ఎలా ఉంటాడో ఆయన తెలుసు కదా, వయసు ఏమిటో ఆయన తెలుసు, ఆయన ముఖం ఏమిటో ఆయన తెలుసు, ఆయన డ్యాన్స్ ఎలా వేస్తాడో కూడా ఆయన తెలుసు. పబ్బుల్లో ఎన్నోసార్లు డ్యాన్స్లు వేశాడు. ఏదేమైనప్పుడు సిగ్గుగా, సిగ్గు లేకుండా ఆయన బాహాటంగా యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ టు బిహేవ్ అని చెప్పి ఒక సామెత ఉంది. యాక్షన్ అంటే యాక్షన్ కాదు, బిహేవ్ చేయాలి, అదే రియలిస్టిక్ యాక్షన్. అలా బాగా బిహేవ్ చేస్తాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా చూస్తారా? చూడండి, చూడకపోతే మీ కర్మ. నాకు ఇష్టమైంది నేను చేశాను, నాకు ఇష్టమైంది, ప్రొడ్యూసర్కి ఇష్టమైంది, నాతో సినిమా తీశాడు. ఆ రామ సత్యనారాయణ గారు ఆయన తాలూకు అంతేవాసి, శిష్యుడు, ఆయన తాలూకు అడుగుజాడల్లో నడుచుకున్నవాడు కనుక మరి ఏ అండర్స్టాండింగ్తో ఆ సినిమా తీస్తున్నారు. కానీ అది కేవలం రామ్ గోపాల్ వర్మ గారి కోసం మాత్రమే తీసే చిత్రం, ఆయన మాత్రమే చూసుకోవడానికి అనుకూలంగా ఉండే చిత్రం. ఇది నా తాలూకు అటు స్పందన. అది ఆయన కోసం చూసుకుంటాడు, ఆయన వాళ్ళ తాలూకు టీం అంతా సినిమా చూసుకుంటారు అనమాట. సినిమాలు తీయడం ఆయనకి ఏంటంటే ఒక కాలక్షేపం. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు చూడొద్దు. మిమ్మల్ని చూడమని చెప్పడం లేదు కదా, అంత గుండె ధైర్యంతో ఎవరు చెప్పగలుగుతారండి? ఆయన ఏ పొరపాటు చేసినప్పుడు కూడా నిస్సిగ్గుగా గుండె ధైర్యంతో కావాలనే చేశానంటాడు. ఆ విషయానికి మాత్రం మనం అభినందించవచ్చు అన్నమాట. హీరోగా అంటారు. ఈ సినిమాలో సుమన్ గారు కూడా విలన్ పాత్ర వేయబోతున్నారు అనేది విన్నాము. అలాగే హీరోయిన్ గురించి అయితే ఎక్కడ ఏం లేదు. మీరు అన్నట్టుగా మరి ఒకవేళ రొమాన్స్ ఇవన్నీ ఉంటే హీరోయిన్ పాత్ర ఎక్కడ కనిపించలేదు. ఇంకాను హీరోయిన్ ఒక అమ్మాయి ఉండదమ్మా, ఆయన కనీసం 10 మంది అయినా హీరోయిన్లు ఉండాలి. హీరోయిన్ ఉంటే రామ్ గోపాల్ వర్మ ఎందుకు అవుతాడు? అద్భుత అవకాశం 10 మందికి, కనీసం 10 మంది హీరోయిన్లు ఉండాలి. విలన్ అంటే విలన్గా ప్రత్యేకించి చేసేదే ఏమిటి? ఆయన మామూలు నడిచి వచ్చేస్తే విలను, అది చూస్తే విలను, ఇలా అనుకుంటే విలను. ఎన్నో ఉన్నాయి దానికి మ్యాన్రేజాలు బాగా పాపులర్ అయిపోయి ఉన్నాయి కనుక ఆయన చేసుకోవచ్చు. డబ్బు ఆయనది, సినిమా అయింది, హీరో ఆయన, విలన్ ఆయన, అందువల్ల చూసేది కూడా ఆయనే. అందువల్ల దానికోసం మనం ఏమి ఆలోచించవలసిన అవసరమే లేదు. ఆలోచించుకొని ఏమి చెప్పినా కూడా అది తప్పు అవుతుంది. అందుకనే ఆయన తగ్గట్టుగా మనం చెప్పుకోవాలి. ఆయనకి ఇష్టమైతే సినిమా తీసుకుంటాడు, లేదా సినిమా మధ్యలో ఆపేస్తాడు, సినిమా తీసి కాల్చేస్తాడు, ఆయన ఇష్టం. ఆయన చెప్పాడు కదా, నా చావు తనవని అని చెప్పాడు. ఇంకో స్పెషల్ ఏంటంటే సంక్రాంతికి కానుకగా వస్తుంది సార్ ఈ సినిమా. చూడండి, ఇన్ని సినిమాలకి పోటీగా ఉంటది ఇప్పుడు ఇది. కరెక్టే. అంటే మనకి నాకు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు కాకినాడలో చదువుకుంటున్నాడు. సంక్రాంతికి అన్నీ కూడా మంచి మంచి నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు సినిమాలు వచ్చినట్టయితే ఈయన మాత్రం అక్కడ ఆ సినిమాల్లో ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చేది. కొంతమంది ప్రేక్షకులు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు చూడకుండా ఆ ఇంగ్లీష్ సినిమా మాత్రం చూసేవారు అన్నమాట. అలాగా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎంతమంది చూసినా చూడకపోయినా ఈయన సినిమా మాత్రం ప్రత్యేకించి చూసేవాళ్ళు ఉంటారు కనుక అదేం తప్పు కాదు. అది ప్రత్యేకమైనటువంటి ఆడియన్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు చూస్తారు. రైట్ రైట్ సార్, చూద్దాం సార్. మరి మీరు అన్నట్టుగా హీరోగా కూడా సెట్ అయిపోతాడు అని చెప్పేసి అన్నారు ఓ మాట. వెయిట్ చేద్దాం, సంక్రాంతికి వస్తుందంట మరి సినిమాకి. హీరో చేస్తారు, విలన్ చేస్తారు, కమెడియన్ కూడా చేస్తాడు. ఆయన ఏం చేసినప్పుడు కూడా ఆయనకి ఆయన చెల్లుబాటు అవుతుంది. వి విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.